మీడియాను ప్రత్యేకంగా విమర్శిస్తున్నారు? మీరు కన్ఫ్యూజ్ కాకండి, స్లాటర్ హౌసెస్ అది నేను మీరు కన్ఫ్యూజ్ కాకండి. అస్సలే నేను మాట్లాడుతున్నది స్లాటర్ హౌస్ల గురించి, మీడియా గురించి కాదు. నేను మీడియా, నాకు ఎప్పుడైనా మీడియా పట్ల గౌరవం ఉంది. దాడి కూడా చేస్తామన్నారు, ఇంకా అసలు మొన్న జరిగిన దాడి కాదు ఇంకా పెద్ద దాడి అన్నారు. స్లాటర్ హౌసెస్ మీద ఉంటాయని చెప్పినా కదా, అందులో సందేహం లేదు. స్లాటర్ హౌసెస్ మీద ఉంటాయి, స్లాటర్ హౌసెస్ నిర్మూలించాలి తప్పకుండా. అంటే స్లాటర్ హౌస్ అంటే మీ దృష్టిలో వధశాలలు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి పశువుల్ని వధించే వాటినేమో వధశాలలు, స్లాటర్ హౌసెస్ అంటున్నాం కదా భౌతికంగా. కానీ మనుషుల క్యారెక్టర్లను మీద మసిబూసి బదనం చేసి, లేని వేసి, తమ్నైల్స్ పెట్టి, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాగి, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో రాసి, లేనివి రాసి చేస్తున్నది ఏదైతే క్యారెక్టర్ హననం చేస్తున్నారో, ఖైమా కొట్టే పద్ధతుల్లో పనిచేస్తున్నాయో ఇవి ఈ రకమైన స్లాటర్ హౌసెస్. బీఆర్ఎస్ డబ్బా కొడితేనే అది కరెక్ట్ మీడియానా? నేను ఇప్పుడు మిమ్మల్ని డబ్బా కొట్టమని అడిగినా మీరేం డబ్బా కొడతలేరు మాకు. మరి మిమ్మల్ని ఏమనలేదు నేను, మీరు డబ్బా కొట్టారా నాకు? మిమ్మల్ని ఎందుకంటే నేను స్లాటర్ హౌస్ లిస్టులా మీరు ఎందుకు భుజాలు దడుకోవట్లేరు? నేను స్లాటర్ హౌసెస్ అనగానే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు భుజాలు దడుకున్నారు, ఎవరు దడుకున్నారు? ఆ స్లాటర్ హౌస్ నడుపుతున్న వాడే భుజాలు దడుకున్నాడు. సింపుల్. ఇప్పుడు ఓ నేరం జరిగింది, 10 మందిని నిలబెట్టి ఎవరైనా తీసుకొచ్చి ఐడెంటిఫై చేయమనగానే ఎవడు అనుకుతాడు? నేరం చేసినోడు అనుకుతాడు. ఆ రకంగా అవి బయటపడ్డాయి. కానీ ప్రొటెక్ట్ చేయాలి, పీస్ఫుల్ ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే ఏదైనా మీరు కేసు వాళ్ళ మీద ఫైల్ చేయాలి. కానీ ఓహో, మీరు మమ్మల్ని అటాక్స్, మీరు మమ్మల్ని ఏమో కత్తితో ఇట్లా నరుకుతుంటారు, మేము వచ్చి మీ దండం పెట్టి అయ్యా ప్లీజ్ అండి నన్ను నరకకండి, ప్లీజ్ అండి నన్ను వదిలేయండి. అదే కదా చేస్తుంది. ఖైమా కొడుతున్నారు అంటే నాకు కత్తితో నరకడం కాదు. ఏం తమ్నైల్స్ పెడుతున్నారు, ఏం రాస్తున్నారు, ఏం బల్పు, ఏం అహంకారం కనబడతలేదా ప్రవర్తన? కత్తితో పెడిస్తే ఉప్పు అవుతుంది, బతుకుతాం. మీరు చేసే క్యారెక్టర్ అసాసినేషన్. కానీ మీరు దాడి చేయకుండా ఉంటే వాళ్ళదే తప్పేది కదా. ఎవరన్నారండి వాళ్ళ తప్పు వాళ్ళ వైపు ఉండేది కదా. దాడి మొదలే కాలేదంటే మళ్ళీ మీరు దాడి అంటారండి. దాడి జరగలేదు. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టొచ్చు, మిమ్మల్ని మీ మీద కూడా పట్టుకుపోయి పెట్టొచ్చు. ఇప్పుడు మీ మీద కూడా పెట్టచ్చు, మీ వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్. నేను ఏమంటున్నా, మీ మీద కూడా పట్టుకుపోయి పెట్టవచ్చు. ఇవాళ గట్లా నడుస్తుంది. పోలీసులు గారకంగా పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వానికి. ముందు నిజంగా అటెంప్ట్ మర్డర్ జరిగిందో ఇంకోటి చెప్తున్నాను. ఒక అమ్మాయి ఇంట్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు ఏదైనా జరిగితే కొట్టుకుంటే మీరు నేను మన ఇద్దరి మీద ఉండాలి. ఇంటికి పోయి మనం ఆడవాళ్ళ మీద కేసు పెట్టమంటే ఈ కేసులు ఏమనుకోవాలి? సాక్ష్యాలు ట్యాంపరింగ్ కేసు పెట్టామని చెప్పారు. ఏం ట్యాంపరింగ్? ఎక్కడ సాక్ష్యం? ఈ పిల్లగాన్ని ఇక్కడనే అరెస్ట్ చేసినావు. ఇప్పుడు మీ ఫోన్ మీ దగ్గర ఉంటుందా, మీ ఇంట్లో ఉంటుందా? ఇంట్లో ఉందట ఫోన్. మీ ఫోన్ ఇంట్లో ఉంటుందా? నిన్న జూబ్లీ హిల్స్ పోలీసులు ఇచ్చిన క్లారిఫికేషన్ చెప్తున్నా. హత్యాయత్నం కేసు పెట్టలేదు, ఫోన్ వాళ్ళ ఇంట్లో ఉండి ఆమె ఫోన్ డాటా డిలీట్ చేసే ప్రయత్నం చేసింది. మీరు వీడి ఫోన్ దొరికిందా? ఫోన్ దొరకకుండా డిలీట్ అని ఎట్లా మాట్లాడుతాను? ఇక్కడ మళ్ళీ ఒకసారి తప్పు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఫోనే నువ్వు రికవర్ చేయాలి. నువ్వు ఫోన్ ఎందుకు ఇవ్వాలి? మీ ఫోన్ ఇస్తారా? అయ్యి నాకు మీ ఫోన్ నాకు మీ ఫోన్ నాకు ఒక పూట ఇవ్వండి. ఇవ్వండి అంటున్నా నేను. మీ ఫోన్ నాకు ఒక రోజు ఇవ్వండి. ఒక రోజు నాకు ఒక రోజు నాకు ఇవ్వండి. అసలు మీ ఫోన్ అడిగే హక్కు నాకు ఎక్కడిది? పోలీసుడికి ఎక్కడిది? ఫోన్కు దానికి ఏం సంబంధం? ఇంకొకటి, మీ ఫోన్కు మీరు బాధ్యులు, మీ ఇంట్లో మీ వైఫ్ ఎట్లా బాధ్యురాలు అవుతుంది? మీరు ఎక్కడ చేసిర్రు, మీరు నన్ను తిట్టిండ్రు, లేదా మీరు నన్ను కొట్టిండ్రు, ఏదో జరిగి దీనికి మీ ఇంట్లో మీ వైఫ్ స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ అంటున్నారు. అంతకుముందు లేదు, 10 ఏళ్ల హాయంలో చాలా మిస్యూజ్ చేశారు పోలీసులు. ఒక్కరోజు 10 చాలా కేసులు పెట్టించారు. ఒక్క కేసు పెట్టించిన సంఘటన చూపిస్తారా 10 ఏళ్లలో? ఒక్కటంటే ఒక్కటి. మీరు నేరం చేస్తే తప్ప. పిసిసి ప్రెసిడెంట్ అంతకుముందు ఈయనకంటే ముందు ఉత్తమ్ ఉన్నాడు. ఒక్క కేసు అయింది ఉత్తమ్ మీద? కాలే కదా. వర్కింగ్ ప్రెసిడెంట్లు 5 మంది ఉన్నారు, ఒక్కరి మీద ఒక కేసు అయిందా? కాలే కదా. బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నాడు కిషన్ రెడ్డి, అయిందా? కాలే కదా. సంజయ్ మీద నేరం చేస్తే వాడి మీద అయింది. రేవంత్ రెడ్డి సంజయ్ ఏం నేరం చేశారు? చేస్తారు కదా. ఏ నేరం చేసారో అదే పెట్టారు కదా. నేరం చేయకుండా పెట్టారు ఎక్కడన్నా? ఎందుకు మిగతా వాళ్ళ మీద ఎందుకు పెట్టలే? మరి మిగతా వాళ్ళంతా ఆలోచనరా? వాళ్ళంతా మీకు ఫ్రెండ్లీ అంటారు. అది కిషన్ రెడ్డి మా ఫ్రెండ్ అంటారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మొత్తం రేవంత్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళంతా మా ఫ్రెండ్స్. ఎవరు బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకో జగ్గారెడ్డి కావచ్చు, ఇంకోరు వీళ్ళంతా దామోదర్ నరసింహ కావచ్చు, అందరు మా ఫ్రెండ్స్ అన్నట్ట. వెంకటరెడ్డి కాకుండా మిగతా వాళ్ళంతా మీ ఫ్రెండ్స్ అన్నట్ట. వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు? వెంకటరెడ్డి కూడా పెట్టలేదు నేను కేసు అన్నట్టు కూడా. ఎక్కడ పెట్టలేదు నేను? అసెంబ్లీ సభ్యతో రద్దు చేశారు కదా అప్పుడు. అసెంబ్లీలో వేరు, అసెంబ్లీ పోలీసా? అసెంబ్లీ పోలీసు కాదు కదా. కానీ ఎందుకు భాష దిగజారిపోతుంది ఎందుకు రాజకీయాల్లో రాను? భాష ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం తెలంగాణ వ్యతిరేకులైన చంద్రబాబు అండ్ గ్యాంగ్
చంద్రబాబు చేస్తున్న వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది. చంద్రబాబు కేసీఆర్ పైన కూడా వీళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి మాట్లాడే భాషను సమర్థించడానికి కొంతమంది స్లాటర్ హౌస్ యాంకర్లు అబ్బాయి కేసీఆర్ మాట్లాడి కదంటే ఎప్పుడు మాట్లాడిండ్రా కేసీఆర్ ఒక బూత్ భాష ఎప్పుడైనా మాట్లాడిండా? ఎప్పుడన్నా ఆవేశంలో ఉద్యమ సందర్భంలో ఒక పదం వస్తే కూడా రిగ్రెట్ అవుతారు అన్నాడు. అవుతారు. ముఖ్యమంత్రి కిషన్ రెడ్డిని రండా ఒక్కటే కిషన్ రెడ్డిని ఒక పదం అన్నాడు అనేది వాస్తవానికి రండా అనేది బూత్ పదం కాదు. న్యాయంగా చెప్తున్నా, రండా అనేది పెద్ద బూత్ పదం ఏం కాదు. పని చేయాల్సిన పని చేయలేను అని అనే మాట అది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోవడం అనే దాన్ని అంటారు. దాన్ని అయినా సరే దానికి కూడా రిగ్రెట్ అయినా రే అనాల్సింది కాకుండా ఏంలే ఎందుకు పోయింది అని చెప్పి మీరు మంచిగా చెప్పారు. 25 సంవత్సరాల ఈ ఉద్యమ చరిత్రలో అంతకుముందు ఆయన పార్టీగా ఉన్న ఇంకా 15 ఏళ్ళు కావచ్చు, 45 సంవత్సరాల చరిత్రలో కేసీఆర్ గురించి వెళ్ళి మీరు ఎవరు మాట్లాడినా ఒక మాట ఒక రెండాని పదం అన్నాడు అని ఇవాళ. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి ప్రతిరోజు మాట్లాడుతున్న దాని మీద ఒక్కడి స్లాటర్ హౌస్ యాంకర్ గారు మాట్లాడింది, ముఖ్యమంత్రి గారు ఉపయోగించకూడని భాష ఉపయోగించిండు అని చెప్పి ఒక్కడు రాయడింది. ఖండించాలి కదా, ఖండించాలి కదా. ముఖ్యమంత్రి దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడని మాజీ ముఖ్యమంత్రి పైన లక్షలాది కోట్లాది మంది మీకు సంబంధించిన అంశం కానీ మీరు ఖండించడం కనీసం మీరన్నా కనీసం ఆ ధైర్యం చేసడం కానీ ఆ ధైర్యం చేసే పరిస్థితి మహానుభావులు చాలా మంది చాలా చాలా పెద్ద పెద్ద. కానీ కేసీఆర్ చవటలు దద్దమ్మలు సన్నాసులు అవి బూతులు అయితే ఎక్కడైనా మీ కొడుకును కూడా మీరు తిరుగుతారు చవట అని బూత అది. అరే చవట సన్యాసి మన టీచర్ తిట్టపోయేది, అరే చవట అని మన టీచర్లు మన తిట్టలేదా? ఇక్కడే అంటున్నాను భరత్ అన్నారు అంటాడు తప్పకుండా. హౌలా భాష మాట్లాడింది కాబట్టి హౌలే అన్నాడు. తన తండ్రిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో లాగులో తొండలు ఇడుస్తా, కనుగుడ్లు బీకుతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, నువ్వు ఉరిపెట్టుకొని సావాలి, నువ్వు ఆడ సమాధి కావాలి, నువ్వు ఈడ ఇది కావాలి అని మాట్లాడుతుంటే ఎట్లా భరిస్తారు? ఎవరు భరిస్తారు? ఇంకా తక్కువ మాట్లాడండి కేటీఆర్. వాస్తవానికి ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది? కేసీఆర్ది అట్లే చేసే ప్రయత్నం చేసిండ్రు. ఏమి కేసీఆర్ మాట్లాడిన దాంట్లో నిజం ఉంది కాబట్టి కేసీఆర్ మాట్లాడిన దానికి ఆన్సర్ చేసే పరిస్థితులు లేని ఆనాటి సమైక్యవాద కుట్రల గ్యాంగ్ లీడర్ అయిన చంద్రబాబుకు సంబంధించిన మీడియా వాళ్ళు సృష్టించి తెలంగాణ భాషని విలన్ భాషగా చూపించే ప్రయత్నం చేసి తెలంగాణ భాషలో కేసీఆర్ మాట్లాడిన, తెలంగాణ యాసలో కేసీఆర్ మాట్లాడిన దాన్ని విలనైజ్ చేసే ప్రయత్నం చేసి కేసీఆర్ బూతులు అని చెప్పి మాట్లాడినరు. ఇవాళ కేటీఆర్ను కూడా అదే పద్ధతుల్లో అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు అట్లే కేసీఆర్ మీద పుట్టించిండ్రు, ఇవాళ కేటీఆర్ మీద కూడా అదే పుట్టిస్తున్నారు. సేమ్ మీరు చూసుకుంటూ వస్తే ఒకసారి రిపీట్ చేయండి. ఒక్కడంటే ఒకడు. నేనేమంటాను, మీరేమంటున్నా భరత్ మిమ్మల్ని వదిలిపెట్టు. నేను మాట్లాడుతున్నది ఆ స్లాటర్ హౌస్ల గురించే మాట్లాడుతున్నా. ఈ డ్రామాలు దొబ్బుతూ అబే అదేటండి కేటీఆర్ గారు అలా ఎలా అంటారండి, హౌలు ఎలా అంటారండి ముఖ్యమంత్రిని పట్టుకొని, అదే ముఖ్యమంత్రి పట్టుకొని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ తీసుకొచ్చిన కుర్చీలో కూర్చున్న వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎందుకు వీడు ఖండించాడు? ఆ భాష వీళ్ళకి కనబడతలే, వీళ్ళకి వినపడతలే, అది వినసొంపుకుందా వీళ్ళకు? ఎందుకంటే మీ ఏజెంట్ కాబట్టి, మీ తాబేదారు కాబట్టి దానికి ఖండించి మాట్లాడు. ఆంధ్ర మీడియా 10 సంవత్సరాలు ఎందుకు గుర్తుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది? ఎవరన్నారు మేము తెలంగాణ మీడియా ఆంధ్ర మీడియా అంటలే. మీరు ఆంధ్ర తెలంగాణ కూడా నాకు తెలియదు, అది కూడా చెప్తున్నా. నేను తెలంగాణ ఆంధ్ర మీడియా అంటలే, నేను అంటంలే. మేము అంటుంది స్లాటర్ హౌస్ల గురించి మాత్రమే. అది కేటీఆర్ మాట్లాడినా నేను మనిషిని కులంతో ప్రాంతంతో నేను ఎప్పుడు మాట్లాడలే, కేటీఆర్ మాట్లాడలే. కానీ ఇప్పుడు ఉద్యమ సందర్భంలో కూడా ఇంకోటి చెప్తా భరత్, ఇంకోటి కూడా చెప్తా నేను. ఉద్యమ సందర్భంలో కూడా ఆంధ్ర ప్రజలు మమ్మల్ని ఇష్టపడేది, బాగా ఇష్టపడేది, నన్ను కూడా. నాకు అనేక సంఘటనలు చెప్తాను నేను ఒకసారి అన్నవరం పోయినా 2010 అంటే మీకు తెలుసు, ఇట్లా ఉడుకుతున్న సందర్భం. తెలంగాణ 10లో తెలంగాణ ప్రకటన రావడం, దాని మీద అక్కడ ఉద్యమం వచ్చి తిరుగు ప్రకటన రావడం, అదైన తర్వాత 2011 జనవరి అనుకుంటా నేను అన్నవరం పోతే 5 పిల్లలు వచ్చారు నా దగ్గరికి. వచ్చి సార్ మీ ఫ్యాన్స్ సార్ ఫోటో కావాలి మీతోని అని వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసా? సార్ మీ ఆర్గ్యుమెంట్ బాగుంటుంది, మొన్న ఒకటి విన్నాం మేము, మీరు ఒక ఆటో మా ట్యాక్సీ డ్రైవర్ చెప్పిండు అని. మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు, మంత్రులు ఎవరైనా మీరు వచ్చి తెలంగాణను మేము డెవలప్ చేసినాం, హైదరాబాద్ డెవలప్ చేసినాం అని మాట్లాడుతున్నారు.
అంటే మీరు ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేయదలుచుకున్నారా? నువ్వు బెజవాడ ఎంపీ అయితే బెజవాడని డెవలప్ చేయి, నువ్వు వైజాగ్ ఎంపీ అయితే వైజాగ్ని డెవలప్ చేయి, నువ్వు రాజమండ్రి ఎమ్మెల్యే అయితే రాజమండ్రిని డెవలప్ చేయి. ఓకే, నిన్ను గెలిపించిన ప్రజలను వదిలిపెట్టి వచ్చి హైదరాబాద్ని డెవలప్ చేసిన మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడ ద్రోహం చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఇవాళ నేను వస్తున్న కారు డ్రైవర్ శ్రీకాకుళం సంబంధించిన బాబు, ఆ పిల్లవాడు నాకు చెప్పిన మాట, సార్ వీళ్ళు మా వాళ్ళు వచ్చి ఈడ డెవలప్ చేసినామని మాట్లాడతారు ఎందుకు సార్, వాళ్ళు మా వైజాగే డెవలప్ చేసి ఉంటే నేను శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసి అక్కర్ లేకుండే కదా, నేను శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి 10,000 రూపాయలు జీతం చేస్తున్నా, నేను ఒక్కసారి పోయి రావాలంటే 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది, మొన్న మా నాన్న బాగాలేకపోతే పోయి వస్తే 3,000 రూపాయలు ఆడ ఖర్చు అయింది, 3,000 రానుపోనైంది, 6,000 పోతే 4,000తో నేను ఎట్లా నా కుటుంబాన్ని నడపాలి, నేను ఇప్పుడు వారం రోజులు జీతం తీసేసారు, వాళ్ళు వచ్చింది 7,000 ఇచ్చిండ్రు, నేను ఎట్లా బతకాలి సార్, నేను మా వాళ్ళు ఇక్కడికి వచ్చింది చేయాలి సార్, డెవలప్ చేసినామంటారు, అక్కడ ఎందుకు చేయొద్దు అని చెప్పి అడుగుతున్నారు మీ యువకులు, మీ ప్రాంత యువకులు అని చెప్పి నేను మాట్లాడిందని మీరు విన్నరట్. వాళ్ళ అంటే ఏముంది, మేము ఎప్పుడు కూడా మరి ఎట్లా ఈ భాష కంట్రోల్ ఎట్లా దీన్ని, ఇప్పుడు ఎందుకంటే బాడీ షేమింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రి ఏమంటారు 3 ఫీట్ లేడు 4 ఫీట్ లేడు అని ఇట్లా అంటారు. మిమ్మల్ని కూడా కాంగ్రెస్ మంత్రులు అన్న సందర్భం ఉంది. అట్లా కాదు, ముఖ్యమంత్రి మొదలు మాట్లాడింది నా గురించి కూడా, బట్ నేను అనలే ఇప్పుడు కూడా, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ముఖ్యమంత్రి అయ్యో మీరు అదే కదా మీరు ఇప్పుడు అన్నది, నన్ను ఇది అన్నాడు అది అన్నాడు. అవును, సూర్యాపేటకు వచ్చిన ప్రతి సందర్భంలో ఇప్పుడు కాదు, ఆయన PCC ప్రెసిడెంట్ ఉన్నాడు కూడా, నేను మంత్రిగా ఉన్నాడు కూడా, వచ్చి అదే మాట్లాడిపోయాడు, ఇది 3 అడుగులోడు ఇది అది అని చెప్పి. నేను ఎప్పుడు దాంట్లో పోలే, మళ్ళీ నేను అనొచ్చు ఆయన వ్యక్తిగత జీవితం గురించి నాకు చాలా తెలుసు, అది ఎంత అగ్లీగా ఉంటుందో. అరే నేనేమంటున్నా, అది ఎంత అగ్లీగా ఉంటుందో మాకు తెలుసు, కానీ మేము మాట్లాడాం. మేము ఏమంటున్నా, నేనుగా ఆయన సంస్కార స్థాయికి నేను దిగజారను అని చెప్పిన ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితాల్లో విమర్శలు చేయరు మీరు మీ లైఫ్లో. ఇప్పుడు 25 ఏళ్ళలో ఒక్కటి తీయండి, ఒక్కటి ఉంటే